ఒకప్పుడు టాలీవుడ్ హిట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే అది పక్కా హిట్ అనే రేంజ్ లో ప్రచారం ఉండేది. కానీ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లను అందుకుంటున్న దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మంచి బూస్టప్ ఇచ్చింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఈ నష్టాలను కోలుకుంటాడో లేదో అనుకున్న వాళ్లకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మంచి సమాధానమే ఇచ్చింది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రీజనల్ లాంగ్వేజ్ పరంగా టాలీవుడ్ టాప్ నంబర్ 1 ప్లేస్ లో స్థానం సంపాదించుకుంది. గేమ్ చేంజర్ ద్వారా వచ్చిన నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దాదాపుగా కవర్ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ దూకుడుతో మళ్లీ కంబ్యాక్ అవ్వడానికి దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. నితిన్ హీరోగా చేస్తున్న తమ్ముడు చిత్రం మరో 2 నెలల్లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్దన చిత్రంతో పాటు బలగం చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా ఎల్లమ్మ చిత్రం కూడా తెరకెక్కనుంది. అయితే మలయాళంలో యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హనీఫ్ అదేని రీసెంట్ గా మార్కో చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. దిల్ రాజు నిర్మాతగా హనీఫ్ అదేని దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. దీంతో పాటు ఆశిష్ హీరోగా తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ మూవీని ఓ కొత్త దర్శకుడు కాంబోలో నిర్మించనున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రోమోను కూడా సిద్ధం చేయగా త్వరలో అధికారిక ప్రకటన రానుంది. కోర్టు చిత్రంలో నటించిన రోషన్, శివాజీ లీడ్ రోల్స్ లో రమేష్ అనే నూతన దర్శకుడితో తెల్ల కాగితం టైటిల్ తో మరో సినిమా ప్లానింగ్ జరుగుతోంది. మొత్తానికి దిల్ రాజు ఈసారి దూకుడు పెంచాడనే చెప్పాలి.